కోర్టులు చేతులు కట్టుకొని కూర్చోవాలా? గవర్నర్లు బిల్లుల్ని నిరవధికంగా నిలిపేస్తే చట్టసభలు నిర్వీర్యమవుతాయి. రాజ్యాంగ విధులు నిర్వర్తించాల్సిన వారు ఆ పని చేయనప్పుడు మేం జోక్యం చేసుకోవద్దా? సొలిసిటర్ జనరల్ను నిలదీసిన సిజేఐ. బిల్లుల ఆమోదానికి గవర్నర్కు, రాష్ట్రపతికి రాజ్యాంగంలో కాలపరిమితి లేదు. ఎస్జీ. అయితే తప్పు జరిగినప్పుడు దిద్దుబాటు ఉండాల్సిందే అని సిజేఐ స్పష్టీకరణ. తదుపరి విచారణ 26వ తేదీకి వాయిదా. ఇది దేశంలో ఒక పెద్ద చర్చ. రాజ్యాంగబద్ధ ఇండిపెండెంట్ బాడీస్ అయిన గవర్నర్ వ్యవస్థ కానీ, రాష్ట్రపతి వ్యవస్థ కానీ, గవర్నర్ ఏమో రాష్ట్రానికి ప్రథమ పౌరుడు, రాష్ట్రపతి దేశానికి ప్రథమ పౌరుడు ఆర్ పౌరురాలు, ఇప్పుడున్న మహిళ కాబట్టి. సో వాళ్ళ దగ్గరికి వచ్చిన బిల్లులని ఎంతకాలం వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి? భారత రాజ్యాంగంలో వాళ్ళ విచక్షణాధికారం ప్రకారం నిర్ణయాలు తీసుకోవచ్చు. స్పీకర్ వ్యవస్థ కూడా ఇందులో. మరి ఎంతకాలం? ఇప్పుడు స్పీకర్లు మన దగ్గర జంప్ అయిన 10 ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఒక పెద్ద ఎంక్వైరీ నడుస్తున్నది. 3 నెలల్లో విచారించి నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కి ఆదేశాలు ఇచ్చారు. అసలు స్పీకర్ని ఆదేశించొచ్చా లేదా అన్నది ఒక పెద్ద చర్చ. దాని మీద కూడా ఎంక్వైరీ జరిగింది. సేమ్ గవర్నర్ దగ్గర ఉన్న బిల్లులు, రాష్ట్రపతి దగ్గర ఉన్న బిల్లులు, అవి ఎంతకాలం వాళ్ళ దగ్గర పెట్టుకోవచ్చు? ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుంది సుప్రీంకోర్టులో అంటే అది వాళ్ళ విచక్షణాధికారం ప్రకారం, అది రాజ్యాంగబద్ధ సంస్థలు, అవి ఇండిపెండెంట్ బాడీస్, అవి మనం ఏమీ చేయలేమని అంటే కోర్టు అంటున్నది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అంటున్నారు, అరే ఎంతకాలమైనా పెట్టుకోవచ్చు అని అంటే వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే మరి కోర్టులుగా మేమున్నది ఎందుకని సుప్రీంకోర్టు సిజేఐ అడుగుతున్నారు. అంతే కదా. ఏదేమైనా ఇది మంచి నిర్ణయమే. ఖచ్చితంగా గతంలో ఏదైతే 3 నెలల్లోపు మీరు గవర్నర్ దగ్గర కానీ, రాష్ట్రపతి దగ్గర కానీ ఉన్న బిల్లులు మీరు ఆమోదించాలా, రిజెక్ట్ చేయాలా, ఏదో ఒకటి చేయాలా. అయితే ఆమోదించాలా, లేకపోతే రిజెక్ట్ చేయాలి తప్పుంటే. ఒకవేళ న్యాయ సలహా కావాలంటే మాకు సుప్రీంకోర్టుకే పంపించండి, మేము న్యాయ సలహా చేసి మీకు సలహా ఇచ్చి మీకు ఒక అభిప్రాయాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తామని కోర్టు ఆ రకంగా చెప్తే దాని మీద పెద్ద దుమారం. ఇట్టెట్లా చెప్తారు, అట్టెట్లా చెప్తారని. ఇప్పుడు ఎంతకాలమైనా పెట్టుకోవచ్చా? ఒక బిల్లు పంపించిన తర్వాత అట్లా ఉండకూడదు కదా. అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లులను ఆమోదించకుండా గవర్నర్లు నిరవధికంగా నిలిపేస్తే చట్టసభలు నిర్వీర్యమైపోతాయని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ స్పష్టం చేశారు. ఆ పరిస్థితుల్లో జోక్యం చేసుకునే అధికారం కోర్టుకు ఉండదా అని ప్రశ్నించారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు తమ విధులు నిర్వర్తించకపోతే న్యాయస్థానాలు చేతులు కట్టుకొని కూర్చోవాలా అని కేంద్రం తరపు సీనియర్ న్యాయవాది సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను నిలదీశారు జడ్జి. బిల్లుల ఆమోదానికి రాష్ట్రపతి, గవర్నర్లకు నిర్ణీత కాల వ్యవధిని సుప్రీంకోర్టు నిర్దేశించవచ్చా అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యాంగంలోని 143(1) అధికరణ కింద సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయాన్ని కోరిన అంశం పైన జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ఏఎస్ చందూర్కర్లతో కూడిన 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం గురువారం కూడా తన విచారణ కొనసాగించింది. అంటే రాష్ట్రపతి అడిగిరు అనమాట, మీరు అంటున్నారు ఈలోపుగా మీరు బిల్లుల మీద నిర్ణయం తీసుకోవాలి అని. అసలు కోర్టులకు అధికారం ఉందా ఈ ఆర్టికల్ ప్రకారం ఒక్కసారి చెప్పండి అని మళ్ళీ కోర్టును అడిగింది. ఎవరు? రాష్ట్రపతి. ఆ కోర్టు అడిగిన దాని మీద ఎంక్వైరీ ఇది. రాష్ట్రపతి, గవర్నర్ తప్పనిసరిగా తన ఉత్తర్వులు పాటించేలా న్యాయ వ్యవస్థ ఆదేశాలు ఇవ్వజాలదని మెహతా ఈ సందర్భంగా పేర్కొన్నారు. కొందరు గవర్నర్లు బిల్లులు నిలిపేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు కోర్టులకు రావడం కాకుండా రాజకీయ పరిష్కారాలు కనుక్కోవాలి అని సూచించారు. దీనిపై జస్టిస్ గవాయ్ స్పందిస్తూ ఎక్కడైనా తప్పు జరిగితే దిద్దుబాటు ఉండి తీరాలి. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు అకారణంగా తమ విధులు నిర్వర్తించకపోతే కోర్టులు చేతులు కట్టుకొని కూర్చోవాలా అని మెహతాను ప్రశ్నించారు. ఆయన జవాబిస్తూ అన్ని సమస్యలకు కోర్టులే పరిష్కారం కాదు, ప్రజాస్వామ్యంలో చర్చలకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. గవర్నర్ నిష్క్రియగా వ్యవహరిస్తే, బాధిత రాష్ట్రం కోర్టును ఆశ్రయిస్తే ఆ నిష్క్రియాపరత్వంపై న్యాయ సమీక్ష జరపకుండా సంపూర్ణంగా నిషేధించాలా అని జస్టిస్ సూర్యకాంత్ అడిగారు. అయితే ఈ వ్యవహారంలో కొన్ని వెసులుబాట్లు అవసరమని మెహతా అభిప్రాయపడ్డారు. గవర్నర్ బిల్లులు నిలిపేస్తే ప్రతి చోట ముఖ్యమంత్రి కోర్టుల వద్దకు పరిగెత్తట్లేదు. చర్చలు జరిపిన సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యమంత్రి వెళ్ళి గవర్నర్ను కలవడం, ప్రధాని, రాష్ట్రపతిని కూడా కలిసి పరిష్కారాలు కనుక్కోవచ్చు. వారి నడుమ ఫోన్ సంభాషణలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. వివాదాల పరిష్కారానికి దశాబ్దాలుగా ఈ సంప్రదాయం నడుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందాలు గవర్నర్ను, రాష్ట్రపతిని కలవచ్చు, మధ్య మార్గాన్ని కూడా ఎన్నుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి అయిన గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య సంక్షోభ పరిష్కారానికి రాజనీతిజ్ఞత, రాజకీయ పరిపక్వత చూపాల్సిన అవసరం ఉన్నది. ప్రతి సమస్యకు కోర్టులో పరిష్కారాలు ఉండకపోవచ్చు.
ఎక్కువ సమస్యలకు వ్యవస్థలోనే పరిష్కారాలు దొరుకుతాయి. బిల్లుల ఆమోదానికి గవర్నర్కు, రాష్ట్రపతికి రాజ్యాంగంలో ఎక్కడా నిర్దిష్ట కాల పరిమితిని నిర్దేశించలేదు అని మెహతా తెలిపారు. సిజేఐ స్పందిస్తూ తప్పు జరిగినప్పుడు దిద్దుబాటు ఉండాల్సిందే. సుప్రీంకోర్టు రాజ్యాంగ పరిరక్షకురాలని వాస్తవ అర్థం ఇవ్వడం ద్వారా రాజ్యాంగానికి భాష్యం చెప్పాల్సి ఉంటుంది అని తేల్చి చెప్పారు. ఆయనతో జస్టిస్ సూర్యకాంత్ కూడా ఏకీభవించారు. మెహతా స్పందిస్తూ న్యాయబద్ధత వేరు, రాజ్యాంగానికి ఇతరమేదైనా జోడించడం వేరు అని తెలిపారు. ఇదే న్యాయస్థానం తన తీర్పుల్లో ప్రస్తావించకుండా నిర్దిష్ట విధి నిర్వహించాల్సిందిగా సొలిసిటర్ జనరల్ను పలుసార్లు ఆదేశించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే ఫలానా గడువులోగా గవర్నర్ బిల్లులను ఆమోదించేలా చట్టం చేయాలని కోర్టు పార్లమెంటును నిస్సందేహంగా కోరొచ్చు, కానీ తీర్పు ద్వారా కాల వ్యవధిని నిర్ణయించరాదు అని పేర్కొన్నారు. సో ఇట్లా ఈ అంశం మీద విచారణ జరిగింది. ఏదేమైనా ఇప్పుడు వాళ్ళ గవర్నర్ల వ్యవస్థ దీనికి అంతటి కారణం ఏంది? పొల్యూటెడ్ పొలిటికల్ సిస్టమే దీనికి అంతటి కారణం. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు గవర్నర్లను నియమించుకుంటారు, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు రాష్ట్రపతిని నియమించుకుంటారు. ఈ వ్యవస్థలు ఇండిపెండెంట్గా పనిచేస్తున్నాయి అన్నది మనం విశ్లేషించుకోవాలి. ఇప్పుడు అక్కడ ఉన్న సొలిసిటర్ జనరల్ ఇంకెవరు కూడా ఈ గవర్నర్లు కానీ ఈ వ్యవస్థ అంతా కేంద్ర ప్రభుత్వాలు చెప్పినట్టు నడుస్తున్నాయా? ఇప్పుడు బీజేపీ ఉండొచ్చు, గతంలో కాంగ్రెస్ ఉండొచ్చు. ప్రభుత్వంలో ఉన్న నాయకులు చెప్పినట్టు నడుస్తున్నారా, లేకపోతే వాళ్ళు ఇండిపెండెంట్గా పనిచేస్తున్నారా? ఒకసారి ఆలోచించండి. తమిళనాడు గవర్నర్ ఆయన రవి దగ్గర బిల్లులు సంవత్సరాల తరబడి పెండింగ్, నెలల తరబడి పెండింగ్లో పెట్టుకున్నాడు ఆయన. మరి అది ఎంతవరకు కరెక్ట్? అది దీన్ని అడగొద్దా? సో అందుకే కోర్టు చాలా అద్భుతంగా రెస్పాండ్ అవుతున్నది. మంచి పరిణామమే ఇది.